హాయ్ అండి, ఇక్కడ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. ప్రతిదీ కూడా నేను గమ్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ కూడా గమ్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్కి డాట్స్ వేస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ డాట్స్ వేయడానికి ఆల్రెడీ మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ బట్టి సేమ్ యాజ్ టీజ్గా కుట్టేస్తున్నాను. ఇటు సైడ్ కూడా అంతే, సేమ్ మార్కింగ్ బట్టి. అంటే హైట్ మనం మార్క్ చేసుకోలేక కదా, చూడండి హైట్ ఇక్కడికి హాఫ్ ఇంచ్ అటు, హాఫ్ ఇంచ్ ఇటు. సేమ్ ఇందాకది ఎలా ఉందో అలా సేమ్ యాజ్ టీజ్గా కుట్టేసేయాలి. ఓకేనా, మనకి బ్యాక్ డాట్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నడుం బెల్ట్ వేసుకోవాలి. నడుం బెల్ట్కి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న పీస్ ఉంటుంది. మన కటింగ్ వీడియో చూస్తే కనుక ఈ కట్ చేసిన పీస్ ఎలా కట్ చేసాము, ఎంత కట్ చేసాము అనేది తెలుస్తుంది. ఇప్పుడు కట్ చేసిన పీస్ని జాయిన్ చేద్దాం. ఇలా జాయింట్ చేసేసి కోరస్ అనేది ఇటు సైడ్కి వచ్చేలాగా, నేను మడత పెట్టి ఏం కుట్టట్లే కాబట్టి కోరస్ అనేది ఇటు సైడ్కి వచ్చేలాగా పెట్టేసేసి పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే కదా, బ్యాక్ పార్ట్ జాయింట్ చేశాక ఇలా టాప్ స్టిచ్ ఇచ్చుకోండి. ఇలా టాప్ స్టిచ్ ఇచ్చాక ఇప్పుడు దీన్ని ఇలా హోల్డ్ చేసేసి పెద్ద కుట్టు పెట్టండి. పెద్ద కుట్టు పెట్టేసి మిడిల్లో మడతెట్టి కుట్టేయండి. ఇప్పుడు మనకి చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది చూపించాను కదా. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ స్టిచ్చింగ్, పెద్ద కుట్టుని నార్మల్ కుట్టుకి అడ్జస్ట్ చేసేయండి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ డాట్స్ వేయడం, నడుం బెల్ట్ జాయిన్ చేయడం, బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్టాలో చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్కి ఆల్రెడీ నేను గమ్ చేసి పెట్టుకున్నాను కదా, చూడండి ఇలాగా ఆల్రెడీ గమ్ చేసి పెట్టేశాను నేను. ఇప్పుడు ఈ డాట్ పాయింటింగ్స్ బట్టి సేమ్ యాజ్ టీజ్గా కుట్టేసేయండి. ఇట్లా చూడండి, ఇది షార్ప్గా కోన్ షేప్లో షార్ప్గా రావాలి. మెయిన్ డాట్ స్టిచ్చింగ్లోనే ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కుదరడం అనేది. చూసారా, కోన్ షేప్లో నీట్గా వచ్చేసింది. నెక్స్ట్ ఉక్స్ పట్టి, కాజా పట్టి, జస్ట్ పాదం మందం. జస్ట్ పాదం మందం కుట్టేస్తే సరిపోతుంది. నెక్స్ట్ చంక డాట్.
చంక డాట్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో, పఫీగా నీట్గా రావాలన్నమాట. అదంతా కటింగ్ మార్కింగ్లో ఉంటుందండి. ఇంత పఫీగా నీట్గా రావాలంటే ప్లస్ ఇది మెయిన్ డాట్ కుట్టడంలో కోన్ షేప్లో పర్ఫెక్ట్గా రావడంలో ఉంటుంది. చూసారు కదా, రెండోది కూడా జాయిన్ చేసేద్దాం. ఇప్పుడు ఇలా ఎదురు బొదురు వేసుకొని చూసుకుంటూ జాయిన్ చేయండి. ఏది జాయిన్ చేసినా చూసారు కదా, మళ్ళీ అంతే ఇందాకట్లానే కోన్ షేప్లో నీట్గా రావాలి. చూసారు కదా ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా ఇలా ఎదురు బొదురు వేసేసుకొని ఆల్రెడీ నేను షేప్ బెల్ట్ జాయిన్ చేసేసి పెట్టాను. షేప్ బెల్ట్స్ ఇలా పెట్టేసేసేయండి. ఇలాగా దేనికి ఏది వస్తుంది ఆల్రెడీ నేను ఇక్కడ మార్కింగ్ చేసి పెట్టాను. ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి ఎదురు బొదురుకి ఈ రెండు కూడా ఇలాగా పెట్టి చూడండి దేనికి ఏది వస్తుందని. ఇక్కడ గుచ్చుకుంటుందని చెప్పేసి నేను ప్లెయిన్ క్లాత్తో షేప్ బెల్ట్లు జాయింట్ చేసేసాను అనమాట. ఇప్పుడు షేప్ బెల్ట్ జాయింటింగ్ చేసేటప్పుడు షేప్ బెల్ట్ కింద వచ్చింది, ఫ్రంట్ పార్ట్ పైకి వచ్చింది మీరు చూస్తున్నట్లయితే. ఇప్పుడు ఇలా జాయింట్ చేసేయండి. ఇది ఉంది కదా కోన్ షేప్లో, దీన్ని ఇలా హోల్డ్ చేసేయండి. సేమ్ యాజ్ యూజ్గా రెండో కుట్టు. చూసారు కదా షేప్ బెల్ట్ జాయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది మనకి. సేమ్ యాజ్ యూజ్గా రెండో షేప్ బెల్ట్ జాయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కింద, షేప్ బెల్ట్ పైన. ఇందాక ఎలా వచ్చింది షేప్ బెల్ట్ కింద, ఫ్రంట్ పార్ట్ పైన. ఇప్పుడు రివర్స్ ఇలా పెట్టేసేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి ఇక్కడ చూసారు కదా కోన్ షేప్ది, దీన్ని ఇలా హోల్డ్ చేసేయండి. హోల్డ్ చేసేసి దాని మీద కుట్టు పడకూడదు అన్నమాట, అందుకని చాలా లూజ్గా. ఓకే కదా, చాలా లూజ్గా ఇచ్చేయాలన్నమాట, లాగినట్టు చేయొద్దు. అలా చేయకుండా నీట్గా కుట్టేయాలి. ఇప్పుడు చూడండి ఇలా ఎదురు బొదురు పెట్టినప్పుడు ఈ రెండు సమానంగా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని షేప్ బెల్ట్ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, అది కట్ చేసేద్దాం. ఇలా రెండు కూడా షేప్ బెల్ట్లు కట్ చేసేసాను. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వేయాలన్నమాట. ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం బ్యాక్ పార్ట్ కట్ చేసిన దాంట్లో మెడ కట్ చేసిన దగ్గర మిగిలిన పీస్ని నేను తీసుకుంటాను. ఒకటి ఉక్స్ పట్టికి, ఒకటి కాజా పట్టికి వాడతాను. మా ఏరియాలో ఇటు కాజా పట్టి, ఇటు ఉక్స్ పట్టి. ఇది కూడా ఏరియా వైజ్ ఉంటుందన్నమాట. ఏరియా వైజ్ చూసుకొని పెట్టుకోండి. ఇప్పుడైతే కాజా పట్టి పెట్టేస్తున్నాను. ఇలా చూడండి, కాజా పట్టి పెట్టేటప్పుడు బ్యాక్ సైడ్ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే ఇది మెయిన్ సైడ్ కదా, ఇది రాంగ్ సైడ్ పెట్టాలి. రాంగ్ సైడ్ ఇలా హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేసేసి ఒక పాదం మందం ఖర్చుతో స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసి తిన్నగా కుట్టుకుంటూ వచ్చేయండి.
ఓకే కదా, ఇలా కుట్టేసాక ఇలా ఓపెన్ చేయండి. ఇక్కడ మడత పెట్టి కుట్టాం కదా, ఓపెన్ చేయగానే ఇలా సమానంగా వచ్చేస్తుంది. ఇలా ఓపెన్ చేసి మెయిన్ సైడ్కి తిప్పేసేసుకొని ఇలాగ హోల్డ్ చేయండి. ఓకే కదా, ఇలా సమానంగా హోల్డ్ చేసేసుకొని ఇప్పుడు చూడండి, దీన్ని పాదం కింద పెట్టేసేసి ఇలా స్ట్రైట్గా కుట్టేసుకుంటూ రండి. ఎండింగ్లో రఫ్ ఇచ్చేసి ఇలా లాక్ చేసేయండి. ఇలా లాక్ చేసేసి మళ్ళీ ఇలా తిప్పేసేసి జస్ట్ పాదం మందం ఖర్చుతో మళ్ళీ ఒక కుట్టేసుకుంటారండి. కాజాపట్టి అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఓకేనా, ఇక్కడ కాజా పట్టికి అనేది మెయిన్ క్లాత్ వేసుకుంటే వేసుకోవచ్చు మీరు కూడా. కాకపోతే మెయిన్ క్లాత్ ఎందుకు వేయలేదంటే ఇదంతా గుచ్చుకునే క్లాత్ అనమాట. అయితే ఇట్లా గుచ్చుకోకుండా నీట్గా ఉంటుందనేసి నేను కాజా పట్టికి మెయిన్ క్లాత్ అనేది వేయలేదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెయిన్ క్లాత్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఉక్స్ పట్టి, ఈ ఉక్స్ పట్టి కూడా అంతే. ఇప్పుడు మెయిన్ సైడ్ పెట్టాను, ఇందాక రాంగ్ సైడ్ పెట్టాను, ఇటు సైడ్ ఇప్పుడు రైట్ సైడ్ పెట్టేసేసి ఇందాక అట్లానే సేమ్ ఇలా హోల్డ్ చేసేసి పాదం మందం ఖర్చుతో మొత్తం కుట్టుకుంటూ రండి. ఓకే కదా, ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసేసి ఇలా హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేసేసి ఇలా హోల్డ్ చేసినప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా సమానంగా రావాలి. లైనింగ్ క్లాత్కి వెళ్ళి లైనింగ్ క్లాత్ సమానంగా రావాలి, మెయిన్ క్లాత్కి వెళ్ళి మెయిన్ క్లాత్ ఉండాలి. ఇప్పుడు ఇలా పాదం కింద పెట్టేసి ఎడ్జెస్ కుట్టుకుంటూ రావాలి ఉక్స్ పట్టి కాజా పట్టికి. ఎండింగ్ రఫ్ ఇచ్చేసి ఇలా తిప్పి లాక్ చేసేయండి. ఓకే, మనకు కాజా పట్టి కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలా చూస్తే చూడండి, మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ పైకి కనపడకూడదు, మెయిన్ క్లాత్ వెనక్కి కనపడకూడదు. ఇలా చేసేయాలన్నమాట. ఇలా చేసేసి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది ఇలా సమానంగా కింద పట్టుకొని ఇప్పుడు ఈ రెండు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి సమానంగా పెట్టండి. ఇలా సమానంగా పెట్టేసేసి రెండు కూడా సమానంగా చూసుకొని ఇలాగా సమానంగా కట్ చేసేయండి. ఓకేనా, చూసారు కదా, ఇప్పుడు రెండు కూడా సమానంగా ఉన్నాయి. ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది రెడీ అయిపోయింది మనకి. ఇలా చూడండి. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేసినప్పుడు ఇలాగ సైడ్ జాయింటింగ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు రెండు కూడా సమానంగా ఉండాలి. చూసారు కదా, ఇలా సమానంగా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకొని ఏమన్నా ఎక్కువ తక్కువ అనిపిస్తే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ అనిపించింది అనుకోండి, షేప్ బెల్ట్ దగ్గర కొంచెం అంతా హోల్డ్ చేసి కుట్టేసేయండి. బ్యాక్ పార్ట్ ఎక్కువ అనిపించింది అనుకోండి, ఇలా ఎగుడు దిగుడు వచ్చింది అనుకోండి, కొంచెమే అయితే కట్ చేసేయచ్చు, ఏం కాదు. మన వేలో కట్ చేస్తే మాత్రం రెండు కూడా సమానంగా వచ్చేస్తాయి. ఓకేనా, ఇటు సైడ్ కూడా అంతే, రెండు కూడా చెక్ చేసుకోండి సమానంగా ఉన్నాయా లేవా అనేది. టూ సైడ్స్ కూడా ఇలా చెక్ చేసుకోండి. చూడండి, సైడ్ జాయింటింగ్స్ చెక్ చేసుకున్నాకే షోల్డర్స్ జాయింట్ చేయండి. ఇప్పుడు షోల్డర్ జాయింటింగ్కి
ఈ రెండు కూడా సమానంగా నెక్కి సమానంగా పెట్టండి. నెక్కి సమానంగా పెట్టేసేసి ఒక పాదం మందం ఖర్చుతో పెట్టేసేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి కుట్టేయండి. కుట్టు మీద కుట్టుతో 2 కుట్లు ఇచ్చేయండి అలాగా. ఓకేనా? ఇప్పుడు సేమ్ అంతే, ఇటు కూడా అంతే. నెక్కి నుంచే జాయిన్ చేయాలి ఎప్పుడైనా సరే. నెక్కి నుంచి 2 కూడా సమానంగా పట్టుకోండి. నెక్కి నుంచి పాదం మందం ఖర్చుతో రఫ్ ఇచ్చేయండి స్టార్టింగ్. ఓకే కదా? షోల్డర్ జాయింటింగ్స్ కంప్లీట్ అయిపోయాయి మనకి. చూడండి, ఇలా షోల్డర్ జాయింటింగ్స్ కంప్లీట్ అయిపోయినాక ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి హ్యాండ్ జాయింటింగ్ చేసుకోవాలి. హ్యాండ్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు ఇలా F అని రాసుకున్నాను అంటే ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్కి ఏముందో ఒకసారి చూసుకోండి. ఇది ఫ్రంట్ సైడ్ ఇది వచ్చేసింది మనకి, అంటే ఇటు సైడ్ అనమాట. అంటే దానికి ఇది పనికిరాదు. ఇప్పుడు ఇటు సైడ్ది ఇటు నేను F అని రాసుకున్నాను. ఫ్రంట్ లోత్ తీసుకున్న పార్ట్ అనమాట. కంపల్సరీ చెక్ చేసుకోండి. ఫ్రంట్ లోత్ తీసుకుందే ఇటు సైడ్ పెట్టుకోండి. ఇలా పెట్టుకొని షోల్డర్ అంటే ఇక్కడ హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఇక్కడ కాట్ పెట్టుకున్నాను. ఆ కాట్ అనేది ఈ షోల్డర్ కుట్టు మీద రావాలి. కరెక్ట్గా షోల్డర్ కుట్టు మీదకి ఈ కాట్ అనేది పెట్టేసేసి పాదం మందం ఖర్చుతో ఎక్కడ కూడా ఫ్రంట్ పార్ట్ లాగొద్దు, బ్యాక్ పార్ట్ లాగొద్దు. చాలా ఫ్రీగా లూజ్గా పాదంకి ఇచ్చేయండి. అలా ఇచ్చుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఎక్కడ లాగొద్దు. కర్వ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇలాగ హ్యాండ్ మూవ్ చేసుకుంటూ, ఈ అరిచేత్తో మూవ్ చేసుకుంటూ కర్వ్స్ తీసుకోండి. చూసారు కదా? హ్యాండ్ జాయింటింగ్ అనేది అయిపోయింది. ఏ సైడ్కి ఆ సైడే జాయిన్ చేసేయాలి హ్యాండ్ అనేది. ఇప్పుడు రెండో సైడ్ కూడా చూపిస్తాను. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్లో చేయండి, నేను కామెంట్ బాక్స్లో ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఈ కాటు షోల్డర్ కుట్టు మీద పెట్టాలి. ఖర్చులు అనేవి బ్యాక్ పార్ట్కి వెళ్ళి ఇలాగా బ్యాక్ పార్ట్కి వెళ్ళి మడత పెట్టుకోవాలి. ఓకేనా? కాట్ అనేది షోల్డర్ కుట్టు మీద పెట్టాలి. ఇటు సైడ్కి ఇటు సైడే కుట్టేయాలి, అటు సైడ్కి అటు సైడే కుట్టేయాలి. కుట్టు మీద కుట్టు రావాలి రెండో కుట్టు అనేది, అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మళ్ళీ జస్ట్ పాదం మందం ఖర్చుతో లాగకుండా నీట్గా కుట్టుకుంటూ వచ్చేద్దాం. ఓకే కదా? చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఎటు సైడ్కి అటు సైడ్ కుట్టేసాం కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూసారు కదా?
ఇప్పుడు హ్యాండ్ జాయింటింగ్ అయిపోయింది. హ్యాండ్ థ్రెడ్ పైపింగ్ ఎలా చేశాను అనేది ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, చూడండి. ఇప్పుడు నెక్కి థ్రెడ్ పైపింగ్ చేయాలి. థ్రెడ్ పైపింగ్ కోసం ఒక క్లాత్, సిల్వర్ కలర్ క్లాత్ తీసుకుంటున్నాను. ఇలా చూడండి, సిల్వర్ కలర్ క్లాత్ జస్ట్ స్కేల్ మందం మార్కింగ్ చేస్తే సరిపోతుంది. మీరు పట్టణాలకు వేరే ఊర్లకు వెళ్ళే అవసరం లేకుండా గ్యారంటీగా రిపేర్ చేసి ఇస్తాము. గ్రైండర్లు, కూలర్లు, టేబుల్ ఫ్యాన్లు, కరెంటు పోయి. ఇలా స్కేల్ మందం తీసేసుకున్నాను కదా. ఒకసారి చెక్ చేసుకుంటాను ఇది సరిపోద్దా లేదా అని. ఆల్రెడీ ఇంకొంచెం హ్యాండ్స్కి చేసింది కూడా ఉంది. ఆ రెండు కూడా కలిపి పెడితే సరిపోతుందా లేదా చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ మిడిల్ దాకా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఆల్రెడీ క్లాత్ ఉంది. ఓకే, ఈ రెండు కలిపి జాయిన్ చేస్తే సరిపోతుంది. రెండు కలపాలంటే ఇలా కలిపేస్తే సరిపోతుంది. ఇలా పాదం మందం ఖర్చుతో ఓకే కదా. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ కోసం ఇలా పాదం మందం ఖర్చుతో కుట్టేసి పెట్టుకున్న ఖర్చుని పైకి వచ్చేలాగా చూసుకొని ఇలాగా స్టార్టింగ్ కొంచెం అంత వదిలేసేసి మళ్ళీ పాదం మందం ఖర్చుతో మొత్తం కుట్టుకుంటూ వచ్చేయండి. ఎక్కడ కూడా ఇది లాగొద్దు, కిందది లాగొద్దు, ఏది లాగకుండా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయండి. కొంచెం అంత వదిలేసి కట్ చేసేయండి. కట్ చేశాక ఇప్పుడు ఈ కుట్టు తాకకుండా ఈ కుట్టుకి ఇవతల సైడు కాట్లు పెట్టేయండి.
ఇప్పుడైతే థ్రెడ్ పైపింగ్ కోసం 12వ నెంబర్ థ్రెడ్ తీసుకొని ఇలా పెట్టేసేసి ఇలా హోల్డ్ చేసేసేసి ఇలా హోల్డ్ చేసేస్తున్నాను. ఇలా హోల్డ్ చేసేయండి. ఫస్ట్ ఇలా హోల్డ్ చేసి ఇలా హోల్డ్ చేసేయండి. ఇలా హోల్డ్ చేసేసి ఓన్లీ దారం బయటకు వచ్చేలాగా, ఓన్లీ దారం మట్టుకే బయటికి రావాలి. ఖర్చులు మొత్తం ఇటు సైడ్కి వెళ్ళిపోవాలి లోపలికి. అలా వెళ్ళిపోయేటట్టు చూసుకుంటూ దారం బయటకు వచ్చేలా చూసుకుంటూ ఇలా పాదం కింద పెట్టేసి కుట్టేసేయండి. ఇలా దారం పట్టుకొని ఇలా చూస్తుంటే ఈ కుట్టు ఉంది కదా ఆల్రెడీ, ఆ కుట్టు మీదే దారం పెట్టాలి. ఇలా అంటే మధ్యలో పెట్టేసేసాము మనం. ఇలా మధ్యలో పెట్టేసేసి ఇలా లాక్కుంటూ జస్ట్ థ్రెడ్ వరకే బయటికి రావాలి. ఇలా టైట్గా లాక్కుంటూ కుట్టండి. ఏంటి వరకే బయటకు వచ్చేలాగా ప్లేస్ చేసేసి కుట్టేయండి. ఇట్లా దారానికి మెయిన్ క్లాత్కి మధ్యలో కుట్టుబడాలి. ఇలా దారాన్ని మధ్యలోకి పెట్టుకుంటూ కుట్టండి. టర్నింగ్స్లో కూడా జాగ్రత్తగా దారానికి క్లాత్కి మధ్యలో కుట్టుబడేటట్టు మీరు ఇలా ట్రై చేస్తుంటే థ్రెడ్ మీద ఏం పడదు అసలు కుట్టు అనేది. ఓకేనా? ఇలా థ్రెడ్ని మధ్యలో పెట్టుకుంటూ ఇలా ఖర్చులు మొత్తం పక్కకు అనుకుంటూ ఇలా లాక్కుంటూ ఇలా కుట్టేయాలన్నమాట. ఇలా కుట్టేస్తే సన్నగా నీట్గా వచ్చేస్తుంది థ్రెడ్ పైపింగ్ అనేది. ఇలా పెట్టేసేసి ఇలా లైనట్ చేసి ఇలా ఎండ్కి వచ్చేసరికి థ్రెడ్ని కట్ చేసేసి ఇలా చూడండి ఇలా హోల్డ్ చేసేయండి లోపలికి. ఇలాగా మడత పెట్టేసేసి మొత్తం లోపలికి హోల్డ్ చేయాలి. లోపలికి హోల్డ్ చేసేసి ఇలా పట్టేసేయాలి. ఇలా మచ్చటంగా హోల్డ్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడు ఎండింగ్లో రఫ్ ఇచ్చేయండి. పని చేయకపోయినా కరెంటు పొయ్యిలో ఎలాంటి రిపేర్ ఉన్నా గ్యారంటీగా మెయిన్ నిబంధనే మీ కళ్ళ ముందే రిపేర్ చేసి ఇస్తాం. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ చూసారు కదా ఎంత సన్నగా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు పక్క నుంచి ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా పీస్ అనేది కరెక్ట్గా హోల్డ్ చేసేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. ఇలా కరువుగా తిరగాలి.
చూసారు కదా థ్రెడ్ పైపింగ్ అనేది బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా ఎంత బాగుందో. ఇలాంటి సిల్వర్ కలర్ థ్రెడ్ పైపింగ్ చేసుకుంటే మీరు ఇలాంటి క్లాత్స్ మీద ఎలాంటి శారీ మీదైనా మంచిగా సెట్ అయిపోతుంది. ఇలాంటివి బ్లౌజెస్ చాలా శారీస్ మీదకి బాగా సెట్ అయిపోతాయి. అయితే సిల్వర్ కలర్ పైపింగ్ చేసుకోండి, మస్తు లుక్ వస్తుందన్నమాట. ఓకేనా. ఇలాంటి సిమెంట్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ తీసుకున్నప్పుడు ఇలాంటి సిల్వర్ కలర్ థ్రెడ్ పైపింగ్ తీసుకుంటే మస్తు లుక్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు సైడ్ జాయింటింగ్స్ చేసేద్దాం. సైడ్ జాయింటింగ్స్కి ఇలాగ పట్టుకొని హ్యాండ్ దగ్గర హ్యాండ్స్ రెండు సమానంగా పట్టేసుకొని ఇలా పాదం కింద పెట్టేసేసి ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకొని చూద్దాము. ఆది బ్లౌజ్లో నుంచి హ్యాండ్ లూజ్ తీసుకుందాము. ఇలా హ్యాండ్ లూజ్ తీసుకుందాము. హ్యాండ్ లూజ్ ఇక్కడికి ఉంది కదా, ఇక్కడ మార్క్ చేసేసాను. నెక్స్ట్ ఖర్చులతో సహా ఆమ్ లూజ్ పట్టుకున్నాను. అయితే ఆమ్ లూజ్ ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ నుంచి తీసుకోండి. బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసేసి కరెక్ట్గా లాస్ట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ చేసేద్దాము. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్ లూజు ఆమ్ లూజు కలిపి కుట్టేసేయండి. స్టార్టింగ్ రఫ్ ఇవ్వండి హ్యాండ్కి. ఇక్కడ సైడ్ జాయింటింగ్ వీడియో స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను లాస్ట్ ఎండింగ్లో వేరే వీడియో సైడ్ జాయింటింగ్ ఉంది మన దగ్గర, అది పెట్టేస్తాను, అది చూడండి ఒకసారి. ఇది మన బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ ఇలా కుదిరింది. ఈ వీడియో కనుక నచ్చుంటే కనుక ఎండింగ్లో ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. చాలా నిమ్మలంగా బిగినర్స్కి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ అందరికీ అర్థమయ్యి యూస్ఫుల్ అవుతే కనుక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ కానీ లైక్ కానీ చేస్తేనే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి.